Hello, learners. Try to answer this in 5 seconds. 11 square. ఏంటి ఇంత ఈజీది ఇచ్చారనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఇది చెప్పండి. 111 స్క్వేర్ 111 స్క్వేర్ ఎంతో చెప్పండి. ఆలోచిస్తున్నారా 111 స్క్వేర్ ఎంతో? పేపర్ పెన్ను పట్టుకోకుండా 111 స్క్వేర్ కూడా ఈజీగా చెప్పొచ్చండి. 111 స్క్వేర్ ఎంతో కాదు 1 2 3 2 1. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. 111 స్క్వేర్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకోవడానికి ముందు ఈ ప్యాటర్న్ ఒకసారి గమనించండి. 1 స్క్వేర్ 1, 11 స్క్వేర్ 1 2 1, 111 స్క్వేర్ 1 2 3 2 1. 4 వన్స్ ఉన్నాయి ఆ స్క్వేర్ 1 2 3 4 3 2 1. అంటే ఇక్కడ మనం ఎన్ని వన్స్ ఉన్నాయో అంతవరకు నంబర్స్ రాస్తున్నాం. ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి. 1 2 అని రాసాము. 2 తర్వాత నుంచి బ్యాక్‌కి రాసుకొని వెళ్తాము. 2 తర్వాత ఉండే నంబర్ 1. అందుకే అది 121 అయింది. 111 స్క్వేర్ చూడండి. ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి. కాబట్టి 1 2 3 అని 3 వరకు రాసి తర్వాత మళ్ళీ బ్యాక్‌కి రాస్తున్నాం. 2 1 అక్కడితో క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 4 వన్స్ ఉన్నది చూడండి. ఇక్కడ 4 వన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 అని రాసి 4 నుంచి మళ్ళీ బ్యాక్‌వర్డ్స్ 1 వరకు రాస్తాం. 3 2 1. ఇప్పుడు అర్థమైంది కదా! ఇక్కడ 5 వన్స్ ఉన్నాయి. దీని స్క్వేర్ ఎంతో చెప్పుకోండి చూద్దాం. ఈ ప్యాటర్న్‌లో మనకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ వచ్చిన స్క్వేర్స్ అన్నీ ముందు నుంచి రాసినా, వెనక నుంచి రాసినా మనకు ఒకేలా ఉంటాయి. అంటే ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటాయి. ఇక్కడ 1 2 1 ఉంది. బ్యాక్ నుంచి రాసినా 1 2 1 వస్తుంది. ఇక్కడ 1 2 3 2 1 ఉంది. బ్యాక్ నుంచి రాసినా 1 2 3 2 1 వస్తుంది. ఇలా ఎటు నుంచి చదివినా ఒకేలా వచ్చే నంబర్స్‌ని పాలిండ్రోమ్స్ అంటారు.